హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రేవతి డైలీ వ్లాగ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, అదే రేవతి డైలీ వ్లాగ్స్. ఈరోజు నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేసే పనులను ఈ వీడియోలో షేర్ చేసుకుందాము. నాకు 3 పిల్లలండి, 2 పాపలు 1 బాబు. 2 పిల్లలు స్కూల్కి వెళ్తారు. వాళ్ళ కోసం ఒక పాప 4th క్లాసు, ఒక పాప యూకేజీ అవుతుందండి. వాళ్ళ కోసమని పొద్దున్నే హడావిడిగా దోశ ప్రిపేర్ చేశాను. అలాగే లంచ్లోకి అన్నము, ఎగ్ కర్రీ రెడీ చేశాను. అవన్నీ అలా బాక్స్లో పెట్టేసి వాళ్ళ లంచ్ బాక్స్లో ప్యాక్ చేశాను. ఎగ్ కర్రీతో చాలా బాగా తింటారు. ఇక కర్రీస్ వేరే కర్రీస్ వండితే ఆ రోజు సగం తిని వస్తారు ఇంటికి. ఇక వాళ్ళ కోసమన్నా వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ చేయాలి. తినే నా పెద్ద పాప రోహిక ఇలా వెదర్ చాలా బాగుంది కదండి. తొందర పాలు తాగేసింది. అంతలోపే బస్సు వచ్చిందని మా మామయ్య తీసుకెళ్ళాడు. ఈ తర్వాత ఇక నా ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా బాబు కోసమని వేడి వాటర్ పెట్టి మిగిలిన దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత వాడికి స్నానం చేయించాను. స్నానం చేయించా కానీ వానికి బట్టలు వేయాలంటే చాలా ఇబ్బంది అండి. చుక్కలు చూపిస్తాడు. ఒక్క జాలు ఉన్నాడండి. అమ్మ కాళ్ళు వస్తే మాత్రం ఇంకెట్లనో ఏమో కానీ ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తుండు. ఎన్ని బొమ్మలు వేసినా మమ్మీ మా అమ్మ అనుకుంటే నా పక్కనే ఉంటాడు. నన్ను తిననీయడు, పని చేసుకునియాడు. వాడు వాడుకుంటేనే ఎన్నో కొన్ని పనులు చేసుకోవస్తుంది, లేదంటే కష్టం. వానికి బొట్టు పెడుతున్నా చూడండి, బొట్టు పెట్టనీయడు. అటు ఇటు, ఈ చేతి అటు, ఆ చేతి ఇటు. వానికి ఆ బొట్టుకి ఆపిస్తే పెట్టనిచ్చిండు. అవన్నీ వాళ్ళ డాడీకి ఇచ్చేసి పైనకి వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. 45 మినిట్స్ టైం పడ్డది. 45 మినిట్స్ అంతలోపు నా కొడుకుని పడుకోబెట్టాను. ఎంత మంచిగా పడుకుని చూడండి. పడుకున్నప్పుడు ఎంత ముద్ద ఉంటారో. వెళ్ళి ఇస్తే మాత్రం ఇల్లు పీకి పందిరేస్తాడు. ఇప్పుడే కొన్ని బోళ్ళు ఉండే అవి దోమేసుకొని పక్కన పెట్టేసుకున్నా. తర్వాత అంతా అక్కడ ఇక్కడ అంత డస్ట్ పడి ఉండే ఇల్లు అంతా నూకేసుకున్నా. చిన్నపిల్లలు కదండి, ఈగలు ఇట్లా వస్తాయని అవన్నీ నూకేసుకొని పెట్టేసుకున్నా. అంత లోపలనే నా బొడ్డోళ్ళు వేసిండు. కొంచెం సౌండ్ అయితే చాలు మమ్మీ మా అమ్మ అనుకుంటే వేస్తాడు. ఎట్లా వస్తుంది చూడండి. మళ్ళీ ఇవన్నీ ఎత్తుకొని పైనకి వెళ్ళాను. వెదర్ ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది కదా. ఇవల్ల వర్షం మాత్రం పడట్లే, మొగలవుతుంది కానీ వర్షం పడట్లే. చల్లగా వస్తుంది, ఎంత బాగుందో. వాషింగ్ మిషన్లోకి బట్టలు తీసి ఎండేస్తున్నా. వాడి పనులో వాడినాడు. ఉన్న బట్టలన్నీ కిందేసిండు. ఇక్కడ నేను ఫోన్ పెట్టాను కదా, స్టాండ్ పెడితే ఆ స్టాండ్ దగ్గరికి వస్తుంది. అరే నేను ఇట్లా రారా అంటే నన్ను చూసుకుంటా మరి పోతుండు. అట్లుంటుంది మనతోని మరి. కొన్ని బట్టలు ఎండేస్తుంటే నన్ను చూస్తుండు, వస్తుందా మమ్మీ లేదా అని. ఉన్న బట్టలన్నీ ఎండేసి పక్క వాడిని తీసుకొని వచ్చిన కిందికి. మళ్ళీ పడుకోబెట్టి అన్నం తిందామని పెట్టుకున్నా. అన్నం తినేసిన. సాయంత్రం అయింది. నా చిన్న పాప వచ్చింది. తనే నా చిన్న పాప సాధికా రెడ్డి. 2 అక్క, చిన్నక్క తమ్ముడు ఆడుకుంటారు. బట్టలు అవన్నీ తీసుకొచ్చిన మడత పెడదామని. తనంట చిన్న బట్టలన్నీ మడత పెడతాదంట. వాళ్ళ తమ్ముని ఆమె ఉంటాయి కదా చిన్న బట్టలు, అవట మడత పెడతాదట. నన్ను మడత పెట్టనిస్తలేదు. ఆమె తీసుకుంది. అట్లనో ఇట్లనో బోరి. వాడు చూస్తున్నా వాళ్ళ తమ్ముడు. ఇద్దరేమో చేస్తారు కానీ చూస్తున్నా, మీ సంగతి చూస్తున్నా అన్నట్టు చూస్తుండు. తన బట్టలన్నీ పక్కకు పెట్టేసుకుంది. నేను నా పనిలో నేనున్నా. వాడు చూడండి ఎట్లా చూస్తుండే వాళ్ళ అక్కని. ఎంత క్యూట్ ఉంటారో కదా పిల్లలు. కానీ వాళ్ళు చేసే పని అట్లా. నా బిడ్డోడు చూడండి, వానికి ఇప్పుడు 9 months అండి. ఎప్పుడు బయటకు పోయి ఆడదామా, ఎప్పుడు అక్కలతో ఆడుకుందామా అన్నట్టు చేస్తాడు. కొంచెం ఇట్లా ఆసర ఉంటే చాలు లేచి నిలబడతాడు. వాడంట ఒక చేతితో పట్టుకొని ఇంకో చేత్తోనట క్లాత్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. ఆడతాడు. మళ్ళీ చూస్తాడు మా మమ్మీ ఉందా లేదా అని. చూస్తున్నావా? ఉన్నా ఇక్కడనే. ఎంత బాగా అనిపిస్తారు కదా. చూడండి మా ఇంటి దగ్గర కోతులు ఎట్లున్నాయి. అమ్మా కనీసం బయటకు కూడా రానియడు. అంతలోపే మా అత్తమ్మ వచ్చింది. మా అత్తమ్మ మక్క రొట్టె వేస్తుంది. మక్క రొట్టె అంటే చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. మా పాప ఆడుతుంది అక్కడ. తను కూడా మక్క రొట్టె వేస్తుందట. మక్క రొట్టెలకి వంకాయ కూర వండుకున్నాం, బాగుంది. అప్పటికే నైట్ అయింది. మా పెద్ద పాపకి ఇప్పుడు FA1 ఎగ్జామ్స్ అవుతాయంట. ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారంటే
అది ప్రాజెక్ట్ చేశాను. మా బుడ్డోడు అలా తాతతో మంచిగా ఆడుకుంటుండు. ఇక తను దానికి పెన్సిల్ డ్రాయింగ్ వేసిస్తే కలర్స్ నింపుకుంటుంది. చాలా అలసిపోతారు పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లలకి. మన అప్పుడంటే 9 గంటలకు పోవాలి, 4 గంటల వరకు ఇంటికి రావాలి. ఇక వాడు చూడండి మా వాడు వాళ్ళని రాసుకొని చేయనిస్తలే వాడు వేసిస్తాడట వాళ్ళ అక్కకి. వాళ్ళ అక్క రాసుకుంటాడట, వాడు కూడా రాసిస్తాడట. ఇదే మా ప్రాజెక్ట్ వర్క్, మేమిద్దరం కలిసి వేసినాం. ఎంత బాగుంది చూడండి. మనకప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ వర్కులు లేవండి. ఇప్పుడు బాగా వాళ్ళకి మా పనులు ఏముంటే వాడు చూడండి ఇక్కడ కొంచెం మట్టి దొరికినట్టుంది, అది చూసుకుంటా సంతోషపడుతుంది. ఇక చిన్న ఏం దొరికినా చాలు ఇక అది నోట్లో పెట్టుకోవాలి, నమ్ముతాడు. అందుకోసం ఈ నోట్లో పెట్టుకోనీకే ట్రై చేస్తుండు. ఇక అక్కడ ట్యాబ్ ఉంటే ఆ ట్యాబ్ని పట్టుకొని లేచి నిలబడతాడట. ఎవరి సంతోషం చూడరు. ఇక అలాంటికైతే ఇదే ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాం. మళ్ళీ బాయ్.